హాయ్. హలో. నమస్తే. సో, ఈరోజు వచ్చేసి మనం అప్లికేషన్ ట్రబుల్ షూటింగ్ చూద్దాం ఒకసారి. సో, అదేదో చెక్ చేద్దాం ఒకసారి. సో, ఇక్కడైతే కాన్ఫిగరేషన్ మేనేజర్ కన్సోల్‌లో ఉన్నా. సో, అప్లికేషన్ మేనేజ్‌మెంట్‌లో యాప్స్ అయితే ఏమి లేవు. కంప్లీట్‌గా ఎంప్టీ ఉన్నాయి. ఓకే. సో, ఆల్రెడీ గూగుల్ క్రోమ్ అప్లికేషన్‌ని మనం డిప్లాయ్ చేసాము. సో, డిప్లాయ్ చేసిన తర్వాత అప్లికేషన్ డిలీట్ చేసాం. అంటే డిప్లాయ్‌మెంట్స్ డిలీట్ చేసాం ఫస్ట్. దాని తర్వాత యాప్స్ కూడా డిలీట్ చేసాం కంప్లీట్‌గా. సో, అప్లికేషన్ డిలీట్ అయిపోయిన తర్వాత కూడా క్లయింట్ సైడ్, సో, ఇదొచ్చేసి క్లయింట్ సైడ్. సో, క్లయింట్ సైడ్ ఏమవుతుంది? ఈ సాఫ్ట్‌వేర్ సెంటర్‌లో యాప్ అనేది కనపడుతుందనమాట. ఓకే. అప్లికేషన్ కనపడుతుంది. ఇన్‌స్టాల్ చేస్తుంటే రీట్రై అని వస్తుంది. ఫెయిల్డ్ వస్తుంది. ఓకే. ఇది మన ఇష్యూ. సో, యూజర్స్ వచ్చేసి ఏమంటారంటే అప్లికేషన్ మేము ట్రై చేసాం ఇన్‌స్టాల్ చేయడానికి ఫెయిల్ వస్తుందని స్టిక్కర్ రైట్ చేస్తారనమాట. సో, నువ్వేం ఫైండ్ చేసావంటే ఆహ్, కన్సోల్‌లో అప్లికేషనే లేదు కంప్లీట్‌గా డిలీట్ అయిపోయింది. ఐ మీన్ డిలీట్ చేశారనుకో. ఓకే. పాత అప్లికేషన్‌ని డిలీట్ చేశారు. ఇప్పుడు మనం ఏం ట్రబుల్ షూట్ చేయాలంటే సాఫ్ట్‌వేర్ సెంటర్‌లో ఇది కనపడకూడదు. ఓకేనా? సో, మనం ఏం చేయాలి? సో, ఎన్ని సార్లు రీట్రై చేసినా అది ఫెయిలే వస్తది. సో, ఎందుకంటే అప్లికేషన్ మనం డిలీట్ చేసాం కన్సోల్ నుంచి. సో, అప్లికేషన్ వన్స్ కన్సోల్‌లో డిలీట్ చేసామంటే దాని కంటెంట్ కూడా డీబీ నుంచి డిలీట్ అయిపోతదనమాట. సో, డీబీలో కూడా కంటెంట్ ఉండదు. కాబట్టి నువ్వు ఎన్ని సార్లు రీట్రై కొట్టినా కూడా అది ఫెయిలే వస్తది. సో, ఇది మన సినారియో అనమాట. సో, ఇప్పుడు మనం ఇది కనపడకుండా చేయాలి అప్లికేషన్ మేనేజ్‌మెంట్‌లో. సో, మనం కన్సోల్ చేయడానికైతే ఏం లేదు. ఎందుకంటే కన్సోల్‌లో మన అప్లికేషన్ ఆల్రెడీ డిలీట్ చేసాం. అడిగయిపోయింది. సో, ఇదొచ్చేసి క్లయింట్ సైడ్ మేనేజ్‌మెంట్ అనమాట. సో, క్లయింట్ సైడ్ మనం ట్రబుల్ షూట్ చేయాలి. ఓకే. సో, మనకది యాప్ కనిపిస్తుంది ఇప్పుడు. సో, కొన్ని వేస్ ఉన్నాయి ఏమంటే ఆహ్, మనం ఫస్టు ఈ సర్వీసెస్‌ని స్టాప్ చేసేసి స్టోర్‌కి సంబంధించిన ఇది స్టోరే గదా! మనకు అప్లికేషన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయంటే సాఫ్ట్‌వేర్ సెంటర్‌లో ఇది మనకు అప్లికేషన్ స్టోర్ మాదిరిగా పనిచేస్తది గదా! సో, ఈ యాప్ స్టోర్ ఫైల్ కొంచెం మనం మోడిఫై ఐ మీన్ డిలీట్ చేసుకున్నామంటే వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంది మనకు. సో, అది ఒకసారి మనం ట్రై చేద్దాం. సో, ఫస్ట్ వచ్చేసి మనకు ఆహ్, సర్వీసెస్‌ని మనము స్టాప్ చేయాలి. సో, మనం కంప్యూటర్ మేనేజ్‌మెంట్‌కెళ్ళేసి మనకు సర్వీసెస్ ఏది మనకు మన ఎస్‌సీఎం సంబంధించిన సర్వీసెస్. సో, మీరు కామెంట్‌లో పెట్టండి ఏం సర్వీస్ అనేది. సో, మనకొచ్చేసి మెయిన్ సర్వీస్ ఇది. ఎస్ఎంఎస్ హోస్ట్ ఏజెంట్ అనమాట. ఓకే. సో, మీరు సారీ ప్రాపర్టీస్ చూసారంటే మనకిదొచ్చేసి సర్వీస్ నేమ్ వచ్చేసి సీసీఎం ఈఎక్స్‌ఈసీ అనమాట. ఓకే. సో, డిస్‌ప్లే నేమ్ మనకు ఎస్ఎంఎస్ హోస్ట్ ఏజెంట్ అని ఉంటుంది. ఐ మీన్ ఎస్ఎంఎస్ ఏజెంట్ హోస్ట్ అని ఉంటుంది. కానీ యాక్చువల్‌గా సర్వీస్ నేమ్ వచ్చేసి సీసీఎం ఈఎక్స్‌ఈసీ. ఓకే. సో, దీన్ని మనం స్టాప్ చేయాలి. సో, స్టాప్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచైనా స్టాప్ చేయొచ్చు ప్రాబ్లమ్ లేదు. ఓకే. సో, దీన్ని స్టాప్ చేసాము. దీన్ని మినిమైజ్ చేద్దాం. సో, ఇప్పుడేం చేద్దామంటే మనం సీసీఎం ఫోల్డర్‌కెళ్ళాలి. సీసీఎం ఫోల్డర్‌లో మనం సెర్చ్ చేయాల్సిందేమంటే సీసీఎం స్టోర్ అనమాట. ఉంది గదా! సీసీఎం స్టోర్ డాట్ ఎస్ఎఫ్‌డి. సో, ఇది సారీ ఎస్‌టిఎఫ్ ఫైల్ అనమాట. సో, మనం దీన్ని కంప్లీట్‌గా నీకు కావాలంటే ఒకసారి బ్యాకప్ తీసి పెట్టుకో. సో, కాపీ చేసుకొని ఎక్కడైనా మనం పేస్ట్ చేసుకోవచ్చు. సారీ పేస్ట్ చేసుకోవచ్చు కంప్లీట్‌గా. ఇది షార్ట్‌కట్ పేస్ట్ అయింది. సో, ఫస్ట్ మనం ఫైల్‌ని బ్యాకప్ తీసుకుందాం. దాని తర్వాత వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఈ ఫైల్‌ని డిలీట్ చేస్తామనమాట. ఓకే. సో, ఫైల్ అయితే డిలీట్ చేసాము. సీసీఎం స్టోర్ డాట్ ఎస్‌టిఎఫ్ ఫైల్‌ని. సో, ఒకసారి మనం ఏం చేస్తామంటే మళ్ళా సర్వీసెస్‌ని స్టార్ట్ చేద్దాం. ఓకే. స్టార్ట్ చేసాం. దీన్ని రీస్టార్ట్ కూడా చేద్దాం ఒకసారి సర్వీసెస్‌ని. సో, సీసీఎం ఈఎక్స్‌ఈసీ అనే సర్వీస్‌ని మనం స్టార్ట్ అని స్టాప్ చేసాం. సో, రీస్టార్ట్ కూడా చేస్తున్నాం. సో, ఇట్ ఈస్ రీస్టార్టెడ్. సో, ఇప్పుడేం చేస్తామంటే కాన్ఫిగరేషన్ మేనేజర్ అప్లికేషన్ నుంచి మనము మెషిన్ పాలిసీస్ రన్ చేద్దాం. అదేవిధంగా అప్లికేషన్ డిప్లాయ్‌మెంట్ పాలిసీ కూడా రన్ చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు ఈ 2 పాలిసీస్ మనం రన్ చేసాం. సో, కొంచెం వెయిట్ చేద్దాం. పాలిసీస్ అన్ని ట్రిగ్గర్ కావాలి కాబట్టి. ఓకే. సో,
ఇప్పుడొకసారి సాఫ్ట్‌వేర్ సెంటర్ ఓపెన్ చూద్దాం. చూసారా? ఎళ్ళిపోయింది. సో, నో ఐటెమ్ ఫౌండ్. ఇదొచ్చేసి ఒక వర్క్ అరౌండ్ అనమాట. సో, ఇన్ కేస్ ఇలాంటి సినారియో గనుక మీకొస్తే మీరు ఈ థింగ్‌ని ఫాలో కావచ్చు. ఓకే. సో, మీరనొచ్చు కంప్లీట్‌గా ఫైల్స్ ఏమి కనబడకుండా పోతాయా ఇక్కడ అనేసి. సో, కంప్లీట్‌గా ఫైల్స్ అయితే కనబడకుండా పోవు. ఎందుకంటే డిప్లాయ్‌మెంట్ డిలీట్ అయిపోయి అప్లికేషన్ లేకుండా ఇక్కడే స్ట్రక్ అయిపోయిన యాప్స్ మాత్రం వెళ్ళిపోతాయి. సో, డిప్లాయ్‌మెంట్ ఉండి అప్లికేషన్ కూడా ఉంది సాఫ్ట్‌వేర్ సెంటర్‌లో కన్సోల్‌లో అన్నప్పుడు అవి డిలీట్ కావన్నమాట. అవి డిస్‌ప్లేలో వస్తాయి. ఓకే. దాని గురించి బాధపడనవసరం లేదు. ఓకే. సో, ఇది మనకు ఈరోజు షార్ట్ వీడియో. సో, ఎలా ట్రబుల్ షూట్ చేయాలనేసి. ఓకే. సో, నెక్స్ట్ క్లాస్‌లో కలుద్దాం. అంతవరకు హావ్ ఎ గ్రేట్ డే. బై.